హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చలో మూవీ నుంచి చూసి చూడంగానే అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేయమని ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేసింది. సో ఆ సాంగ్ మీద అయితే కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. చూసి చూడంగానే నచ్చేసావే, దూరం దూరం గుంటూ ఏం చేసా నవ్వుతోటి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో లాంగ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురించి 277 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు స్టార్టింగ్. మీరు ఈ కెమెరాకి యానిమేషన్ డిసేబుల్ అయితే చేసుకోండి. డిసేబుల్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఒక నార్మల్ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదా జిబ్లీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 22.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మీ ఫోటో ఫిల్గా ఉండకపోతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ ఇచ్చి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని ఇలా ఫోటోని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత వీడియోని అయితే ఇలా మూవ్ చేసి ఫేస్ మీద లిరిక్స్ వస్తే లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి ఇలా పక్కకి అయితే జరుపుకోండి కిందికి. ఇలా 1 by 1 లిరిక్స్ అయితే చూసుకోండి, ఫేస్ మీద రాకుండా చూసుకోండి లిరిక్స్ని. ఇలా 1 by 1 అన్ని లిరిక్స్ని చూసుకోండి. ఇలా ఫేస్ మీద వస్తే కొంచెం మోటార్స్ వెళ్ళి ఇలా పక్కకి అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 అన్ని లిరిక్స్ అయితే చూసుకోండి. లేదా మీరు లిరిక్స్ని పక్కకు జరుపుకోవాలన్నా జరుపుకోవచ్చు. లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి ఇలా పక్కకు అయితే జరుపుకోవచ్చు కొంచెం. ఇలా 1 by 1 మీరు అన్ని లిరిక్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత కీ యానిమేషన్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ బాక్స్ మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు కలర్ టోన్ కింద ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇలా ఎక్స్పోజర్ అయితే కొంచెం ఇలా పెంచుకోండి, ఒక 20% అయితే పెంచుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు ట్రెడిషనల్ షాడో కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. దీన్ని కూడా కొంచెం పెంచుకోండి, ఒక 15% అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.